నమస్కారం. లక్ష్మణ్ రాజు గురూజీని మాట్లాడుతున్నా. అసలు సంతాన సమస్య ఏంటి? పిల్లలు లేక ఎంతో మంది పెళ్లిళ్ళయి 15 సంవత్సరాలైనా కూడా పిల్లలు పుట్టట్లే. పుట్టినా 2 నెలలు 3 నెలల్లో గర్భం అందుతాం, అది పోవటం అలా జరుగుతుంది. డేటు కరెక్ట్ గా రాదు. హాస్పిటల్ పోతే నీరు బుడ్డలు ఉన్నాయి, దాని వల్లే కలగట్లేదు అని చెప్పి మెడిసిన్ ఇస్తున్నారు. ఎన్ని నెలలు మెడిసిన్ వాడినా కూడా సంవత్సరాలే పోతున్నాయి తప్ప సంతానం కలగదు. అసలు దానికి సమస్య ఏంటి, ఎందువల్ల అలా జరుగుతుంది అని అడిగే వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు నన్ను కామెంట్స్ లో. దానికే ఈ రోజు నేను చెప్పాలని వచ్చా. ఎందుకనంటే సంతాన సమస్యలు ఉన్న వాళ్ళకి కొన్ని గ్రహాలు ఉంటాయి. ఎందుకంటే కొంత మోహినీలు ఉంటాయి, చెడు మోహిని, చెడు గ్రహ ప్రభావం వల్ల ఏమైతుందంటే వాళ్ళకి సంతాన ప్రాప్తి దేవుడు ఇచ్చినా కూడా ఈ చెడు గ్రహాల వల్ల 2 నెలలు 3 నెలల్లోనే అట్లా 2-3 కానుపులు కూడా పోయి ఇబ్బంది పడుతుంటారు. డాక్టర్ కాడికి పోతే వాళ్ళు ఏం చెప్పరు, ఏం లేదమ్మా అన్ని బాగానే ఉన్నాయి, స్కానింగ్ చేశాము, ఎక్స్రే తీసాము, గర్భసంచి బాగుంది, అన్ని బాగున్నాయమ్మా, ఏం కాదమ్మా అంటారు. కానీ అది డాక్టర్ వల్ల అయ్యేది కాదు, ఒంట్లో సమస్య కాదు, ఆరోగ్య సమస్య అయితే డాక్టర్ చూస్తాడు. కానీ చెడు ప్రభావం, ఆ చెడు ప్రభావం వల్ల సంతాన ప్రాప్తి దూరం అవుతుంది. అలాంటి వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళు ఎవరే గాని అట్లా పోయిన వాళ్ళు గాని, డేట్ కరెక్ట్ గా రాకపోయినా, నెలసరి కడుపు నొప్పి వచ్చినా, కరెక్ట్గా లేకోకుండా ఉన్నా, అలాంటి సమస్యలు ఏదున్నా కూడా నా నెంబర్ ఉంటుంది. ఒక్కసారి ఫోన్ చేసి, మీరు దూరం ఉన్న వాళ్ళైతే ఫోన్ చేసి ఫోన్లు అడగవచ్చు, దగ్గర ఉన్న వాళ్ళైతే నేరుగా నన్ను కలిసి సంప్రదిస్తే ఎలాంటి సమస్య అయినా కూడా అది క్లియర్ చేసి ఆ దుర్గాదేవి ఆశీస్సులతో మీకున్న చెడు గ్రహాన్ని తొలగించి మీకు ఆ సంతాన ప్రాప్తి కలిగే ప్రభావం మేము ఆ దేవుడి దగ్గర కోరి చేస్తాం.